మనం చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 90s కిడ్స్ అయితే మన ఇంట్లో ఉండే పాత వస్తువులు సీసాలు అలానే డబ్బాలు ఏవైనా ఉంటే అవి తీసుకొని వెళ్ళి మన స్కూల్ దగ్గర ఉండే బండి మీద ఎంతో ఆశగా కొనుక్కునే స్వీట్ ఐటెం మీకు గుర్తుందా? అదే అండి, అచ్చం పీచు మిఠాయి లాగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు చెక్కని మరి ఈ వీడియోలో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. మరి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి అంటే ఈ ఒక్క స్వీట్ రెసిపీ చాలు. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఈ రెండు దోరగా పచ్చిపోయే వరకు వేయించుకోవాలి. మనకి పుట్నాల పప్పు కొబ్బరి అనేది పచ్చిపోతే సరిపోతుందండి, కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. బయట ఎక్కడా దొరకని ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మీరు కూడా మీ ఇంట్లో 3 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఆ రోజుల్లో మనం తిన్న రుచి అనేది మళ్ళీ మీకు గుర్తుకు వస్తుంది. ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని వేసుకున్న తర్వాత పంచదార మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగిపోయి మనకి ముదురు పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇలా డైరెక్ట్గా పుట్నాల పప్పు కొబ్బరిలోనే పంచదారని వేసుకొని మరిగించుకోవచ్చు. లేదు అంటే పంచదారని పాకం పట్టుకున్న తర్వాత కూడా ఈ కొబ్బరిని పుట్నాల పప్పుని వేసుకోవచ్చు. ఇది కొంచెం సేపటి తర్వాత బాగా మరిగి మనకి ఈ పంచదార అనేది పాకం అనేది రావాలి. అలా వచ్చే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి పప్పు చెక్క కోసం పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, మనకి ఇప్పుడే తీగ పాకం అనేది రావడం స్టార్ట్ అయింది. మనకి ఇది పల్చగా తీగ పాకంలో ఉంటే గట్టి పడదు, అలానే పాకం అనేది బాగా ముదిరిపోతే గట్టి పడిపోతుంది. కాబట్టి చూసుకుంటూ దీన్ని వాటర్లో వేసి చెక్ చేసుకుంటూ ఈ పాకంని రానివ్వాలి. కొంచెం ఇలా వాటర్లో వేసి చూసారు కదా, మనకి పాకం అనేది వాటర్లో కరిగిపోయింది. కొంచెం సేపటి తర్వాత ఇది చిక్కబడ్డం అనేది స్టార్ట్ అయింది. ఇలా చెక్ చేసుకుంటూ మనం పాకంని మరిగించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఇది బాగా చిక్కబడిపోయింది. ఇది మనం వాటర్లో వేస్తే ఎక్కడ జారుగా అవ్వకుండా ఉండకట్టాలి. అలా కట్టే వరకు దీన్ని మనం మరిగించుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని అచ్చు వేసుకోవడం కోసం స్టీల్ ప్లేట్కి నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ కొంచెం పాకంని వాటర్లో వేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఇది స్ప్రెడ్ అయిపోకుండా పాకం అనేది కొంచెం ఉండకడుతుంది. ఇలా ఉంటే చాలండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని మనం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత తీయడానికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి, ఈజీగా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఒకవేళ రావట్లేదు అనుకుంటే దీన్ని ప్లేట్ని స్టవ్ మీద పెట్టి లైట్గా వేడి చేసుకుంటే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన పప్పు చెక్క అనేది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.